వెల్కమ్ టు ఓల్గా న్యూస్. ఏపీలో సింగయ్య మృతి ఘటన రాజకీయ దుమారం రేపుతుంది. ఈ కేసులో జగన్ను వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సింగయ్య మృతి కేసు కొట్టేయాలని జగన్, ఇతర నిందితులు క్వాష్ పిటిషన్ వేశారు. జగన్ క్వాష్ పిటిషన్ను విచారించిన కోర్టు మరోసారి మంగళవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సింగయ్య ప్రమాదానికి కారులో ఉన్నవారు ఎలా బాధ్యులు అవుతారని న్యాయస్థానం ప్రశ్నించింది. కారులో ప్రయాణిస్తున్న వారిపై కేసు ఎలా పెడతారని నిలదీసింది. మాజీ సీఎం వైఎస్ జగన్, ఇతర నాయకులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. మరోవైపు జగన్ కారులో రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గుంటూరులో ఏపీ 40 DH 2349 కార్ ఫిట్నెస్ను పరిశీలించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోనే వాహనం తనిఖీ చేశారు. వాహనం మంచి కండిషన్లో ఉందని, మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని గుర్తించారు. ఇటు ఈ కేసును కూటమి సర్కార్ సీరియస్గా తీసుకుంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని యోచిస్తుంది. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ను అరెస్ట్ చేస్తారన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది. గత వైసీపీ ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. రాజమండ్రి జైల్లోనూ ఉండాల్సి వచ్చింది. ఆ వ్యవహారం అప్పట్లో పెను దుమారం రేపింది. అదే రీతిలో జగన్ కూడా అరెస్ట్ కాబోతున్నారన్న గుసగుసలు ఉన్నాయి. ప్రభుత్వ తీరు చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. జగన్ను అరెస్ట్ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధినేతపై మొత్తం 26 కేసులున్నాయి. 11 CBI, 9 ED కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. ఏపీ, తెలంగాణలోని పలు పిఎస్ల్లో మరో 6 కేసులున్నాయి. అక్రమాస్తుల కేసుల్లో జగన్ అరెస్ట్ అయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చాక ఆయనపై ఎన్నో కేసులు నమోదయ్యాయి. అయినా జగన్ను అరెస్ట్ చేసే పరిస్థితి రాలేదు. 2019 ఎన్నికల ముందు ఆయన సొంత బాబాయ్ హత్యకు గురయ్యారు. ఈ వ్యవహారంలో జగన్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయన డైరెక్షన్లోనే ఇదంతా జరిగిందని టీడీపీ ఇప్పటికీ ఆరోపిస్తుంది. ఆయన సొంత చెల్లెలు షర్మిల, సునీత కూడా జగన్పై ఆరోపణలు చేస్తున్నారు. ఈ కేసు విషయంలోనూ జగన్ను ఏం చేయలేకపోతున్నారన్న టాకు ఉంది. ఆ తర్వాత జగన్, షర్మిల మధ్య ఆస్తి వివాదం నడిచింది. ప్రస్తుతం సింగయ్య కేసు నిలబడేందుకు బేస్ లేదని రాజకీయ న్యాయ నిపుణులు చెబుతున్నారు. సింగయ్య మృతికి జగన్ ఎలా కారణమవుతారని ప్రశ్నిస్తున్నారు. భద్రత అంతా ప్రభుత్వమే చూస్తోంది కదా అని అంటున్నారు. సింగయ్య కేసులో జగన్ను చంద్రబాబు భయపెడతారా అంటే వైసీపీ నేతలు మాత్రం అంత సీన్ లేదని అంటున్నారు. ఇదంతా కక్ష సాధింపు చర్యలు మాత్రమేనని విమర్శిస్తున్నారు. ఈడీ, CBI కేసులకు జగన్ భయపడలేదని, ఇలాంటి చిన్న చిన్న కేసులకు భయపడతారా అని ప్రశ్నిస్తున్నారు. జగన్ తాడపిల్లలోనే ఉంటారని, దమ్ముంటే అరెస్టు చేయాలని అంటున్నారు వైసీపీ నేతలు. జగన్ కూడా ఇదే తీరుతో ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ నేతలు మాత్రం బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవంటున్నారు. జగన్ భయపడ్డారు కాబట్టే కోర్టులో పిటిషన్ వేశారని గుర్తు చేస్తున్నారు. ఎలాంటి భయం లేకపోతే క్వాష్ పిటిషన్ ఎందుకు వేశారని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఎవరి వాదన ఎలా ఉన్నా ఈ అంశం ఏపీలో కాకపుట్టిస్తోంది. సింగయ్య లాంటి కేసులు కోర్టులో నిలబడవని రాజకీయ న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరి ఏది ఏమైనా జగన్ జైలుకు వెళ్తారా, చంద్రబాబు అబాస్ పాలవుతాడా అన్నది చూడాలి.